రెడ్ రైస్ ఉడుకుతుందండి. ఒక గ్లాస్ రెడ్ రైస్కి 4 గ్లాసులు నీళ్ళు పోసానండి. ఇది ఇంకా దగ్గరికి రావాలండి అన్నం. మనం కొంచెం నీళ్ళు ఎక్కువగా వేసుకుంటే జిగురు ఉండదండి, కానీ చాలా టైం పడుతుంది ఉడకడానికి. కొంచెం తక్కువ వేసుకుంటే జిగురుగా ఉంటుంది. మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి, మాడకుండా. మాడిందంటే తినలేమండి. రెడ్ రైస్ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది హెల్దీ రెడ్ రైస్ అండి, ఇది హెల్దీ అండి. ఇందులో పప్పు మెంతికూర వేసుకు తింటే చాలా బాగుంటుందండి. పప్పు టమాటా వేసుకు తిన్నా చాలా రుచిగా ఉంటుంది. రుచికరమైన రైస్ అండి ఇది.